ఓకే. కిర్చాఫ్స్ లాలో కొన్ని అంటే కిర్చాఫ్స్ లాలో మెయిన్ వోల్టేజ్ లా ఫస్ట్ చూద్దాము. కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా క్వశ్చన్ చూద్దాం, మీకు ఒక లుక్ వేస్తే అర్థం అవుద్ది. ఒక క్వశ్చన్ చూసినట్టయితే నువ్వు లెట్ ఏ అండ్ లెట్ బ్యాటరీ ఏ అండ్ బి ఆర్ దేర్. Let A and B, battery A and B. In that battery, there are cells. ఒక బ్యాటరీ అంటే ఒక 1 or 2 or more సెల్స్ని కలిపి ఒక బంచ్గా నువ్వు కనెక్ట్ చేసినట్టయితే దాన్ని బ్యాటరీ అంటాం. ఓకే, సాధారణంగా ఈ సెల్స్ వోల్టేజ్ లో ఉంటుంది కాబట్టి సిరీస్లో కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ బ్యాటరీ ఏ ఏంటంటే 50 సెల్స్ ఉన్నాయి. ఒక్కొక్క సెల్కి 2 volt పెర్ సెల్ ఉంది. ఒక్కొక్క సెల్కి ఒకసారి సెల్ వోల్టేజ్ రేటింగ్ అంతా 2 volts అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత అంటే 0.01 ఓమ్ పెర్ సెల్. ఇది ఇచ్చింది. అలాగే బీకి అయితే 45 సెల్స్ ఉన్నాయి. సెల్ ఇక్కడ సెల్ అదే సెల్ ఇక్కడ వాడతాం కాబట్టి 2 volts పెర్ సెల్ అండ్ 0.01 ఓమ్ పెర్ సెల్. అయితే బ్యాటరీ ఏ బి సాధారణంగా సెల్ని ఎలా చూపిస్తామంటే ఇలా చూపిస్తాం. అంటే దీని 2 volts 0.01 ఓమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. అదే బ్యాటరీని ఎలా చూపిస్తామంటే ఇలా చూపించి ఇలా చూపిస్తాం. ఓకే, సో ఇది ఎన్ని సెల్స్ ఉంటాయి ఇందులో? 50 సెల్స్ ఉన్నాయి. ఏ అనుకో, బ్యాటరీ ఏ అనుకో, 50 సెల్స్ కాబట్టి ఒక్కొక్క సెల్ వోల్టేజ్ 2 volts. సో 50 into 2, దిస్ ఈజ్ 100 volts బ్యాటరీ. అలాగే ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది కదా, అంటే ఒక్కొక్క బ్యాటరీ ఇలా ఉంటుంది, ఈక్వలెంట్ 2 volts 0.01 ఓమ్. అది సాధారణంగా సెల్ని ప్యారలల్లో కనెక్ట్ చేయొచ్చు, సిరీస్లో కనెక్ట్ చేయొచ్చు. యాజ్ పర్ ద గివెన్ డేటా యాజ్ పర్ ద గివెన్ ఫిగర్ ద సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో ఒక సెల్ని కనెక్ట్ చేసాము, అలాగే ఇంకొక సెల్ని కనెక్ట్ చేసాము, అలాగా కనెక్ట్ చేస్తే ఇది బ్యాటరీ ఏ. సో ఇక్కడ 2 volts 2 volts 2 volts 2 volts. ఇక్కడ సిరీస్లో కనెక్ట్ చేస్తే ఎప్పుడైనా సెల్ వోల్టేజ్ ఏమవుతుందంటే ఇది 3 సెల్స్ కదా, ఇది 2 volts అనుకోండి, ఇది 2 volts, ఇది 2 volts. సిరీస్లో కనెక్ట్ చేస్తే టోటల్ వోల్టేజ్ అదే యాడ్ అవుతుంది 6. అలా కాకుండా ప్యారలల్లో కనెక్ట్ చేసాడు అనుకోండి సెల్స్ అన్నీ, ప్యారలల్లో కనెక్ట్ చేస్తే ఇక్కడ 2 volts 2 volts 2 volts అనుకోండి. సో ప్యారలల్లో వోల్టేజ్ ఈక్వల్ కదా, కాబట్టి సింపుల్గా ఇది 2 volts ఇస్తుంది. అయితే ఈ సిరీస్లో కనెక్ట్ చేసడానికి ప్యారలల్లో కనెక్ట్ చేసడానికి వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ అంటే, సిరీస్లో కనెక్ట్ చేస్తే యూ విల్ గెట్ మోర్ వోల్టేజ్. మరి ప్యారలల్లో కనెక్ట్ చేస్తే ఇప్పుడు ఇంకోటి విషయం చెప్తున్నా. సేమ్ సపోజ్ ఒక 2 amperes క్యారీయింగ్ కెపాసిటీ అనుకోండి బ్యాటరీది. సిరీస్లో ఉంది కాబట్టి సిరీస్లో దీని క్యారింగ్ కెపాసిటీ, దీని క్యారింగ్ కెపాసిటీ, దీని క్యారింగ్ కెపాసిటీ ఆ 2 amperes అవుద్ది. సో ఇది మ్యాక్సిమం 2 amperes ఇవ్వగలదంటే అది సిరీస్లో కనెక్ట్ అయింది కాబట్టి 2 amperes మాత్రమే ఇవ్వగలదు. బట్ వాట్ అబౌట్ వోల్టేజ్ అనేది రైజ్ అవుతుంది. బట్ ఇక్కడ అలా కాదు, ఈ బ్యాటరీస్ని ప్యారలల్లో కనెక్ట్ చేసావు, ఈ సెల్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేసామంటే దిస్ విల్ గివ్ మ్యాక్సిమం కరెంట్ ఆఫ్ 2 amperes. దిస్ ఆల్సో గివ్స్ 2 amperes. దిస్ ఆల్సో గివ్స్ 2 amperes మ్యాక్సిమం. సో ది టోటల్ కరెంట్ ఈజ్ మీటింగ్ at this point and this current will tries to go in this way. So here 2 amperes 2 amperes 2 amperes, this total combination of the cells will give 6 amperes, maximum of 6 amperes ఇవ్వగలదు. బట్ ప్యారలల్లో వోల్టేజ్ ఈక్వల్ కదా, సో వోల్టేజ్ ఈజ్ కాన్స్టెంట్ బట్ కరెంట్ క్యారింగ్ కెపాసిటీ ఈజ్ ఇంక్రీజింగ్. హియర్ కరెంట్ కెపాసిటీ you cannot increase. The maximum current is 2 amperes,
దానికంటే ఎక్కువ అయితే కాలిపోద్ది. బట్ యూ కెన్ ఇంక్రీజ్ ఇన్ దిస్ సిరీస్ కనెక్షన్, ఇంప్రూవ్ ద వోల్టేజ్. అర్థమైంది కదా? సో సెల్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే వోల్టేజ్ రైజ్ అవుతుంది, కరెంట్ ఈజ్ కాన్స్టెంట్ సేమ్. బట్ ఇన్ దిస్ యూ కెన్ ఇంక్రీజ్ ద కరెంట్, బట్ వోల్టేజ్ యూ కెనాట్. సో అవసరమైతే సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ వాడతాం. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఈ డేటాను తీసుకొని మనం చేద్దాం. ఏంటంటే వాడు ఇచ్చింది ఏంటంటే ఇచ్చింది వాడిది. ఇది ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఆర్, ఇంటర్నల్ రెసిస్టెన్స్ మళ్ళీ ఇచ్చాడు. ఇది ఏ, ఇది బి. నెక్స్ట్ వాళ్ళే ఇచ్చేది ఏంటి, మనమే తీసేసుకో, హ్యాపీగా మనమే చేసేసుకోవచ్చు. ఒకటి మనం సొంతంగా చేసుకొని ఇలా కూడా మనం చేసుకోవచ్చని మనం ఒక సర్క్యూట్ని మనమే డిజైన్ చేయాలి. సో అది ఫ్యూచర్కి రిఫరెన్స్గా ఉండాలి. లెట్ దిస్ ఈస్ 1.2 ohms, this resistance is 0.18 ohm. See, this is battery A, this is battery B. So battery A is 50 into 2 100 volts. This is 100 volts. ఇప్పుడు చెప్పాను కదా, సెపరేట్గా దీని రెసిస్టెన్స్ ఇక్కడ వేయచ్చు, అలాగే దీని రెసిస్టెన్స్ కూడా ఇక్కడ వేయచ్చు. లెఫ్ట్ సైడ్ అయినా ఎక్కడైనా వేయచ్చు, ఎక్కడైనా వేయచ్చు, నీ ఇష్టం. సిరీస్లో ఉంది కాబట్టి అక్కడ వేసిన ఒకటే. సో దిస్ ఈజ్ 100 volts. వాట్ అబౌట్ రెసిస్టెన్స్? 0.001 into 50 బికమ్స్, ఒకసారి క్యాల్కులేటర్ తీసుకోండి, ఎందుకంటే క్యాల్కులేటర్కి అలవాటు అయిపోతాం కదా. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో టక వేస్తాము, బట్ నెక్స్ట్కి వచ్చేసరికి టప్. సో 0.001 into 50, దట్ ఈస్ 0.01 into 5, this is 0.05 ohms. So this becomes 0.05 ohms. What about B? This is 45 cells. Battery B have 45 cells into 2, 90 volts, and the resistance is 0.001 into 45. This becomes 0.045 ohms. So this is 0.045 ohms. This is 90 volts. Now ఇది ఎలా సాల్వ్ చేస్తావు? ఇది ఎలా సాల్వ్ చేస్తావు అంటే సింపుల్. ఈ బ్యాటరీ లెట్ ఐఏ యాంపేర్ ఇస్తుంది, ఇదేమో దీని నుంచి ఐబీ యాంపేర్స్ వస్తుంది, ఇక్కడేమో ఐఏ ప్లస్ ఐబీ వచ్చింది. డౌట్ లేదు కదా? ఇందులోంచి ఐఏ అనుకున్నాను, ఇందులో ఐబీ అనుకున్నాను. ఈ కరెంట్ ఇలా వస్తుంది, ఈ కరెంట్ ఇలా వస్తుంది, ఈ నోడ్ దగ్గర రెండు టువర్డ్స్ ద నోడ్ వచ్చింది. సో ఆ నోడ్ ఖచ్చితంగా, ఆ కరెంట్ ఖచ్చితంగా వేరే మార్గం ద్వారా వెళ్ళాలి కాబట్టి దిస్ ఇస్ ద ఫైనల్ పాత్ టు గో అవుట్ సైడ్. సో దిస్ కరెంట్ బికమ్స్ ఐఏ ప్లస్ ఐబీ. నౌ అప్లై కేవిఎల్, కిర్చాఫ్స్ వోల్టేజ్ లా నువ్వు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ఎన్ని పాత్రలు ఉన్నాయి చూసుకోండి. దిస్ ఈజ్ వన్ లూప్, దిస్ ఈజ్ another loop, and this is one more loop. But how many variables you have? 1, 2. So you need only 2 equations for finding the 2 unknowns. చూసారా, ఆల్జిబ్రాలకు వస్తాం. ఆల్జిబ్రా ఈక్వేషన్ వేసుకున్నప్పుడు ఇక్కడ నువ్వు నిలబడి ఇలా వెళ్తున్నప్పుడు ఈ రెసిస్టెన్స్ అంటే ఈ బ్యాటరీని దాటావు, ప్లస్ సైన్, ఈ బ్యాటరీని దాటావు. ఈ బ్యాటరీని దాటినప్పుడు ఈ బ్యాటరీలోంచి కరెంట్ ఇలా వెళ్తుంది. ఇలా వెళ్తున్నప్పుడు ఎంట్రన్స్లో ప్లస్ చేయాలి, లీవింగ్లో మైనస్ చేయాలి. సో ప్లస్ మైనస్. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇలా బయలుదేరుతున్నావు కదా, ప్లస్ ఈ బ్యాటరీ యొక్క పాజిటివ్ ప్లేట్ దాటుతున్నావు కాబట్టి ఆ సైనే ఏదైతే తీసుకుంటున్నావో అదే తీసుకోవాలి. లేకపోతే ఎంటర్ అయ్యే దగ్గర నెగిటివ్ కాబట్టి ఈ సైన్, మరి ఎంటర్ అయిన దగ్గర ఈ సైన్ తీసుకోవాలి. ఏదో ఒకటే పెట్టుకో. ఇది దాటిన తర్వాత పాజిటివ్ ప్లేట్ దాటుతున్నావు కాబట్టి సో పాజిటివ్ 100. ఇక్కడికి వచ్చిన తర్వాత నెగిటివ్ సైన్ దాటుతున్నావు, ఎందుకంటే ఈ కరెంట్ ఇందులోంచి ఇలా వెళ్ళడం వల్ల
ఎంటర్ అయ్యే దగ్గర పాజిటివ్ వాల్యూ ఉంటుంది, లీవ్ అయ్యే దగ్గర నెగిటివ్ వాల్యూ ఉంటుంది. అయితే నువ్వు ఇదే పాత్రలో వెళ్తున్నావు, ఇలాగెళ్తున్నావు, అలాగే ఇలాగని వచ్చావు అనుకో ప్లస్ సైన్స్ లీవ్ అవుతున్నట్టు, అప్పుడు ఇలాగ వస్తే నెగిటివ్ సైన్ లీవ్ అవుతున్నట్టు. ఇక్కడ ఈ రెసిస్టెన్స్ని నువ్వు లీవ్ అవుతున్నప్పుడు నెగిటివ్ సైన్ మైనస్, అందులో కరెంట్ ఎంత అంటే అయ్యే, ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అంటే 0.05 ఇంటూ ఐఏ. సో అక్కడ నుంచి ఇలా వచ్చేసావు కదా, ఇంకెక్కడ మధ్యలో లేదు రెసిస్టెన్స్, ఇలాగ ఇక్కడికి వచ్చావు అనుకో, అంటే ఈ క్లోజ్ లూప్ తీసుకున్నాం. లూప్ 1 ఇలా రాయొచ్చు, లూప్ 1, ఇది లూప్ 2, ఇలాగే తీసుకో, నీ ఇష్టం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చావు, ఇక్కడికి వచ్చేసరికి చూడు, ఈ సైన్లోని ఈ రెసిస్టెన్స్లో నెగిటివ్ సైన్ ఎంటర్ అయ్యి పాజిటివ్ సైన్ లీవ్ అయ్యావు, కాబట్టి లీవింగ్ సైన్ తీసుకుంటావు. పాజిటివ్ రెసిస్టెన్స్ ఇది, కరెంట్ ఇది. అక్కడ వోల్టేజ్ డ్రాప్ ఎంత అంటే -0.18 ఐబీ, మైనస్ కాదు పాజిటివ్, ఎందుకంటే ఇలా వస్తున్నావు. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇలా వెళ్తానంటే కుదరదు, ఒకే డైరెక్షన్లో ఆ దగ్గరికి రావాలి. ఇది సైన్, ఇది ఈ రెసిస్టెన్స్ లీవ్ అయిపోయావు ప్లస్ సైన్తో. అగైన్ ఇంకొక రెసిస్టెన్స్ ఉంది, చిన్నగా వేసుకుంటే మనకు కనిపించదు, చూసుకోండి. ఇలా లీవ్ అయినప్పుడు పాజిటివ్ సైన్ లీవ్ అవుతున్నావు. ఎంత రెసిస్టెన్స్ అంటే 0.04, ప్లస్ సైన్ కదా, 0.045 ఐబీ. అక్కడ నుంచి ఈ బ్యాటరీ ఇందులోకి ఎంటర్ అయ్యి ఇక్కడ లీవ్ అవుతున్నావు. ఏ సైన్ లీవ్ అవుతున్నావు? నెగిటివ్ సైన్ లీవ్ అవుతున్నావు. -90 = 0. సో దిస్ ఈజ్ వన్ ఈక్వేషన్. ఇప్పుడు ఏమవుతుంది, ఇది +100, ఇది -90, కాబట్టి 10, ఇది యాజ్ ఇట్ ఈస్ 0.05 ఐఏ. ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, రెండు యాడ్ చేయాలి, ప్లస్ యాడ్ చేస్తే 0.225 ఐబీ = 0. దిస్ ఈజ్ వన్ ఈక్వేషన్. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 0.05 ఐఏ minus 0.225 IB = 10. ఈక్వేషన్స్ వేసుకున్నప్పుడు జాగ్రత్త, ఎందుకంటే దీనంతటినీ అటు పంపించాను, వేరియబుల్స్ ఉన్నవారు నేను అటు పంపిస్తే 10 ఇక్కడలాగే ఉంటుంది, 10 ఇక్కడ వేసుకున్నాను, దీన్ని అటు పక్క పంపించడం వల్ల ఇది వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఈ లూప్ తీసుకుంటాను. ఈ లూప్ తీసుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఇలా వస్తున్నప్పుడు పాజిటివ్ సైన్ లీవ్ అవుతున్నాను. పాజిటివ్ సైన్ లీవ్ అవుతున్నప్పుడు అప్పుడు వచ్చే వోల్టేజ్ +90 ఇక్కడే వేస్తాను, మళ్ళా +90. అగైన్ ఇది రెసిస్టెన్స్, ఈ రెసిస్టెన్స్ దాటుతున్నావు. ఈ రెసిస్టెన్స్ దాటినప్పుడు ఏ సైన్ లీవ్ అవుతున్నావు? నెగిటివ్ సైన్ లీవ్ అవుతున్నావు. అక్కడ వోల్టేజ్ డ్రాప్ ఎంత అంటే -0.045 ఇంటూ ఐబీ. ఈ రెసిస్టెన్స్ అయిపోయింది. కావాలంటే ఈ రెండు సిరీస్లో ఉన్న కలిపేసి ఇక్కడే వేసేయచ్చు, 2 సార్లు ఎక్కలేదు, బట్ వేస్తున్నాం కదా. ఇది దాటిపోయావు, ఇది దాటుతున్నప్పుడు నెగిటివ్ సైన్ లీవ్ అవుతున్నావు. సో -0.18 ఐబీ. ఇలాగ కదా మనం అనుకున్నాం. ఇక లూప్ 2 అన్నాను, చూసుకోండి. ఇక్కడి నుంచి ఇలాగ వస్తున్నావు. అయితే ఈ వైర్లో కరెంటు ఈ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి ఇది పాజిటివ్, నెగిటివ్. అయితే మనం లూప్ తీసుకోవడం వేరు, చూసుకోండి. కరెంట్ ఫ్లో డైరెక్షన్ వల్ల వచ్చిన వోల్టేజ్ డ్రాప్ సైన్ వేరు. ఇక్కడి నుంచి ఇలాగొచ్చి ఈ మొత్తం 3 అయిపోయినాయి. ఇక్కడి నుంచి ఇలాగొచ్చి నెగిటివ్ సైన్ లీవ్ అవుతున్నావు. నెగిటివ్ సైన్ లీవ్ అవుతూ ఎంత కరెంటు ఫ్లో అవుతుంది ఇందులో? -1.2 ఐఏ ప్లస్ ఐబీ. ఇంకేం లేదు, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తావు, అయిపోయి. దిస్ ఇస్ వన్ మోర్ ఈక్వేషన్. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఓకే, ఇది 90, ఇది ఐబీ, ఇది ఐబీ, ఇందులో ఐబీ ఒకటి ఉంది, అన్నీ మైనస్లే చూసుకోండి. కాబట్టి మైనస్ ఇది 1.2 ఐఏ వేస్తాను. ఇప్పుడు ఐబీ చూద్దాం. ఐబీ అంటే 0.045, 0.18, అన్నీ మైనస్లే కదా, 1.2. సో 5, 2, 4, 1.
minus 1.425 IB equal to 0. Now this can be written as 1.2 IA plus 1.425 IB equal to 90. This is the second equation, this is the first equation. This is the second equation, this is the first equation. So there are two unknowns, there are two equations. So you can solve the two by using algebra. ఓకే. సో ఆ వచ్చిన తర్వాత సాల్వ్ చేసి వచ్చిన తర్వాత ఐబీని ఇందులో వెయ్యి, సాటిస్ఫై అయిందో లేదో చూసుకో. ఎప్పుడైతే సాటిస్ఫై అయిందో దెన్ యూఆర్ రైట్, యూఆర్ కరెక్ట్, యూ డిడ్ ఫైన్ అని అర్థం. సాటిస్ఫై అవ్వలేదనుకో యూ డిడ్ సమ్వేర్ మిస్టేక్ అని అర్థం. అంటే ఇందులో వేసినా సాటిస్ఫై అయిందనుకో ఈ రెండు ఈక్వేషన్స్ కరెక్ట్గా సాల్వ్ చేసేలేదని ఇంత అయిపోతుంది. ఇదే కరెక్ట్ అంటే ఐఐబి కనుక్కుంటావు కదా, ఇక్కడ ఈ వోల్టేజ్ కనుక్కో, ఈ వోల్టేజ్ కనుక్కో. సో ప్యారలల్లో వోల్టేజ్ ఈక్వల్ కాబట్టి ఇది ఈక్వల్ అయింది అనుకో, వాట్ యు రైట్, వాట్ యు గెట్ ఇట్ ఇస్ ఇట్ సెల్ఫ్ కరెక్ట్. ఓకే. అలాగే ఇది టూ అన్నోన్స్, అలా కాకుండా 3 ప్యారలల్ సర్క్యూట్స్ ఉన్నాయి అనుకుందాం. సపోజ్ సాధారణంగా ఇంత పెద్దది ఏమమ్మా, సింపుల్గా బ్యాటరీని ఎంత డిజైన్ చేసి అయ్యాకలేదు, అంతే ఇనఫ్. అలాగే ఇలా ఇచ్చారనుకో, ఎలాగైనా పర్లేదు, అందంగా ఉంటుందని ఇలా రాస్తారు. ఇది లెట్ 6 ohms, ఇది 100 volts, 0.2 ohms, 90 volts, 0.25 ohms, 80 volts, 0.3 ohms, 4 ohms, 3 ohms, ఇదేమో 5 ohms. ఇది ఒక్కటి, ఇది వేరు, ఇది వేరు. ఓకే. ఇప్పుడు ఇలా ఇచ్చాడు. ఇక్కడ 4 వేరియబుల్స్ వేసుకుంటారు కొంతమంది, వద్దు. లెట్ ఇది బ్యాటరీ దగ్గర సైన్ వేస్తాను, ఐఏ ఆర్ I1, దిస్ ఈజ్ I2, దిస్ ఈజ్ I3, దిస్ బికమ్స్ I1 ప్లస్ I2 ప్లస్ I3. సో ఇందులోంచి కరెంట్ I1, I2, I3, టోటల్ కరెంటు IA ప్లస్ I1 ప్లస్ I2 ప్లస్ I3. దేర్ ఆర్ 3 అన్నోన్స్, సో యూ మస్ట్ గెట్ 3 వేరియబుల్స్. ఒక ఈక్వేషన్ ఇలాగ వేయచ్చు, ఇంకొక ఈక్వేషన్ ఇలాగ వేయచ్చు, ఇంకొక ఈక్వేషను ఇలా వేయచ్చు. 3 ఈక్వేషన్స్. ఆర్ ఒక ఈక్వేషన్ ఇలాగ వేయచ్చు, ఇంక ఈక్వేషన్ ఇలా వేయచ్చు, ఆర్ ఇంకొక ఈక్వేషను ఇలా వేయచ్చు. సో యూ గెట్ 3, దెన్ 3 అన్నోన్స్, 3 ఈక్వేషన్స్. యూ కెన్ సాల్వ్ ఈజీలీ. ఓకే. ఈక్వేషన్ వేస్తాను చూడండి. ఇది లూప్ 1 తీసుకుంటున్నానే, ఇది తీసుకుంటే ఏమవుతుంది, ఇలాగ వస్తున్నప్పుడు అంటే సాధారణంగా ఇక్కడి నుంచి మొదలు పెడతాం, బట్ కరెంట్ ఎలా వస్తుంది, ఇలాగ వస్తుంది కదా. చూడండి లూప్లో అంటే ఆ వైర్లో కరెంటు ఇలా వస్తుంది కాబట్టి ఇక్కడ పాజిటివ్, ఇది హయ్యర్ పొటెన్షియల్, లోవర్ పొటెన్షియల్ అని, ఇది పాజిటివ్, నెగిటివ్. అలాగే ఇక్కడ కూడా కరెంట్ I2 ఇలాగ వస్తుంది కాబట్టి ఇది పాజిటివ్, నెగిటివ్ అని. ఇంకొక విషయం చెప్తాను చూడండి, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది, దెబ్బేసిగలరు చూసుకోండి. ఒకసారి ఎగ్జామినేషన్లో నేను తప్పు చేశాను కాబట్టి సింపుల్గా ఇక రెసిస్టెన్స్ వేసుకోండి, లేకపోతే మర్చిపోతారు మీరు. సో ఇది ప్లస్ మైనస్, అగైన్ ఇది ప్లస్ మైనస్, ఇది ప్లస్ మైనస్, ఇది ప్లస్ మైనస్, ప్లస్ మైనస్. కొంచెం పెద్దగా వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఈ వైర్లో కరెంట్ ఇలాగ వెళ్తుంది కాబట్టి ఇది ప్లస్ మైనస్. ఓకే. సో ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్ 1 తీసుకుంటున్నాను, కావాలంటే ఇలాగ వేసుకోండి.
1 అని, 2 అని యారో పెట్టుకోవాలి. అంటే నువ్వు ఇది వేరు, ఈ కరెంట్ ఫ్లో వేరు. ఓకేనా, నువ్వు ఇలాగ కూడా తీసుకోవచ్చు, లేకపోతే ఇలాగ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ మొదలుపెట్టి ఇలా నడుచుకుంటూ వస్తున్నాను. ఇక్కడ నుంచి ఇలా మొదలుపెట్టి నడుచుకుని వస్తున్నప్పుడు 4 ohmsలో కరెంట్ I1 నెగిటివ్ సైన్ లీవ్ అవుతున్నాను. సో -4I1. అలాగే ఈ రెసిస్టెన్స్ దాటుతున్నాను కదా 0.2 ohms, అందులో కరెంట్ I1. అలాగే ఈ బ్యాటరీ దాటుతున్నప్పుడు ప్లస్ సైన్ లీవ్ అవుతున్నాను, 100 volts. V అని రాయక్కర్లేదే. ఇక్కడ ఇది సైన్, ఇది లీవ్ అవుతున్నప్పుడు నెగిటివ్ సైన్ లీవ్ అవుతున్నావు పాజిటివ్ నుంచి, ఇలాగే కదా వెళ్తున్నావు. కాబట్టి -6I1 ప్లస్ I3. ఇంకేం లేదు కదా, ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలాగొచ్చి ఇలా దారిలో నుంచి ఇలాగ వెళ్ళిపోయి ఈ దారిలో నుంచి ఇక్కడికి వస్తావు. క్లోజ్ అవ్వాలి ఫస్ట్, అయిపోయిన తర్వాత సెకండ్ లూప్. సెకండ్ లూప్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలాగ వస్తాను, ఇలాగొచ్చి ఇలాగ ఇక్కడికి వచ్చేయాలి. ఈ దారిలో నాకు ఏటేటి కనిపించినాయి, ఇది దాటుతున్నాను, ఇది దాటుతున్నప్పుడు పాజిటివ్ సైన్ లీవ్ అవుతాను, ఎందుకంటే కరెంట్ ఇలాగ వస్తుంది కదా, సారీ నెగిటివ్ సైన్ లీవ్ అవుతాను. చూసుకోవాలి, అది నేను ఇది అంతా గచ్చిపిచ్చి చేశాను. సో ఇలాగ వస్తున్నప్పుడు నెగిటివ్ సైన్ లీవ్ అవుతాను, ఇది వచ్చినప్పుడు నెగిటివ్ సైన్ లీవ్ అవుతాను, బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ లీవ్ అవుతాను, 6 ohms యొక్క నెగిటివ్ టెర్మినల్స్ లీవ్ అవుతాను, ఇక్కడికి వచ్చాను. సో ఇది సింప్లిఫై చేసి వేసుకోవాలి. ఇక్కడ అది ఒక ఈక్వేషన్ వస్తుంది, 2 ఈక్వేషన్స్ వేసేస్తాను, తర్వాత మీరు సింప్లిఫై ఇమీడియట్గా దీన్ని సింప్లిఫై చేసి వేసుకోవాలి. -4I1 కదా, -2I1 కదా, అలాగే -6 అంటే -10.2I1 ప్లస్ 100 -6I2 -6I3 = 0. Therefore 10.2I1 plus 6I2 plus 6I3 is equal to 100. ఇది ఈక్వేషన్ 1 పక్కన పెట్టుకోవాలి. అలాగా రెండో లూప్ వేసినప్పుడు -3I2 -0.3I2, బ్యాటరీ వోల్టేజ్ ఏమో ప్లస్ దాటుతున్నావు, -6I1 ప్లస్ I2 ప్లస్ I3 = 0. ఇక్కడ నువ్వు 6I1 ప్లస్ ఇది 3.3, ఇది 6, సో 9.3 I2 ప్లస్ 6I3 = 80. ఇది సెకండ్ ఈక్వేషన్. కావాలంటే ఇదంతా 3 చేత డివైడ్ అవుతే కట్ చేసేయండి, బట్ ఇది 80 డివైడ్ అవ్వదు కదా. అలాగే థర్డ్ లూప్ వేసుకున్న తర్వాత 1 2 3 1 2 3 3 అన్నోన్స్, 3 ఈక్వేషన్స్. ఓకే, దెన్ యూ విల్ గెట్ I1 I2 I3. అండ్ వోల్టేజ్ డ్రాప్ అడిగితే వోల్టేజ్ డ్రాప్ కనుక్కుంటారు. లోడ్ ఉన్నప్పుడు ఈ టెర్మినల్ వోల్టేజ్ వేరు, లోడ్ లేనప్పుడు టెర్మినల్ వోల్టేజ్ వేరు. అది బ్యాటరీలో క్లియర్గా మనం చదువుతాం, బట్ ఇది ఇప్పుడే చదివేయాలనుకోండి. సపోజ్ ఇలా ఉందనుకోండి, ఆన్ లోడ్ ఇది సపోజ్ ఇది 10 volts 0.2 ohms అనుకోండి. ఇది ఒక 5 ohms. ఇక్కడ చూడండి, లోడ్ ఉన్నప్పుడు ఈ టెర్మినల్ వోల్టేజ్ మారిపోద్ది, లోడ్ లేనప్పుడు 10 volts టెర్మినల్ వోల్టేజ్. లోడ్ లేనప్పుడు ఇది ఓపెన్ సర్క్యూట్లో 10 volts ఇస్ ద టెర్మినల్ వోల్టేజ్. లోడ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ డ్రాప్ పోగా ఇందులో నుంచి అప్పుడు టెర్మినల్ వోల్టేజ్ బయటకు వస్తుంది. టెర్మినల్ వోల్టేజ్ వేరు, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ వేరు. బ్యాటరీ యొక్క అది ప్రాపర్టీ నేర్చుకోండి. దిస్ వే యూ కెన్ ఫైండ్ ద ఇదేంటిది KVL. Find the current and whatever the things he asked you can find by using KVL. KCL వేరు, అది కావాలంటే తర్వాత నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. ఓకే, సో వెరీ ఈజీగా ఉంటుంది, మనం దాన్ని ఫీల్ అవ్వాలి. ఫీల్ ఇట్. ఓకే.